ఈరోజు తాజా వార్త. బాత్రూంలో శ్రీనికకి స్నానం చేపిస్తూ డమాలని పడిపోయాను. రోజు ఉండే పనులే ఒక మామ్గా పిల్లలకి స్నానం చేయించడం. ఆ రోజు కూడా నార్మల్గానే వెళ్ళాను, కానీ జస్ట్ ఇలా తిరిగాను, ఒక్క అడుగు వేశాను, తల వచ్చేసి ఈ డోర్కేసి ఫాట్ అని కొట్టుకుని రైట్ సైడ్ షోల్డర్ మీద పడిపోయాను. ఎన్నో స్టోరీస్ విన్నాను ఇండియా వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, స్లిప్ అయిపోతారు అని. ఎంతోమందిని ఇలా స్లిప్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యి పడిపోవటం కూడా చూశాను. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎన్నిసార్లు పడిపోతూ ఉంటారు. కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా ముందు ఈ షవర్కి ఇలా డోర్ పెట్టించి అసలు ఈ ఫ్లోర్ని యాంటీ స్లిప్పరీగా ఎలా చేయాలో ఆలోచించాలి. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే దయచేసి నాకు కామెంట్ చేయండి. అప్పటికే మేము క్లీన్ చేస్తూనే ఉంటాం అన్నమాట. వాటర్ స్నానం అయిన తర్వాత ఇట్ ఈస్ అ రూల్ దాట్ ద కిడ్స్ అండ్ వీ హ్యావ్ టు క్లీన్. కానీ ఆ పర్టికులర్ స్పాట్లో సోప్ ఉండటం వల్ల నేనైతే స్కిడ్ అయ్యి అంతే యాక్సిడెంట్ అలా అయ్యి పడిపోయాను. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా యోగా చేయటం స్టార్ట్ చేశాను నేను. ఇది నాకు అత్తయ్య పంపించారు, హ్యాబిల్డ్ అనే యోగా అనమాట. ఇక్కడ ఆయన పిక్చర్ పెట్టాను చూడండి. అబ్సల్యూట్లీ నాట్ ఎ కొలాబరేషన్. సో ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ కొలాబ్ అనుకుంటారు. అసలు ఈ మధ్య ఫిట్నెస్ రకరకాల కొలాబరేషన్స్ వచ్చేస్తున్నాయి కదా. నేను 1.5 months ఫ్రీ క్లాసెస్ ట్రై చేశానండి. ఫ్రీ క్లాసెస్ ట్రై చేసిన తర్వాత నాకు బాగానే అనిపించింది. రోజుకి 6 classes ఉంటాయి. మార్నింగ్ 3 ఉంటాయి, ఈవినింగ్ 3 ఉంటాయి. వైఫ్ కూడా డ్యాన్స్ స్ట్రెంత్ క్లాసెస్ తీసుకుంటుందంట. సో ఆఫ్టర్ ట్రయింగ్ ఫర్ ఎ 1.5 months నేను ఫైనల్గా పర్చేస్ చేశాను ఒక 3 months ప్యాకేజ్. 1 year కూడా తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ వెరీ చీప్. వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. కానీ ఇప్పుడు కొంచెం టైం బాగాలేదని అనిపిస్తా. ఎంత కన్సిస్టెంట్గా ఎంత బాగా యోగా చేస్తూ ఉన్నాను. అలాంటిది నేను ఎవ్రీథింగ్ ఒక మంచి రొటీన్ అనమాట. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచిగా వాకింగ్కి వెళ్తున్నాను, యోగా చేస్తున్నాను. ఇంకా జిమ్కి కూడా మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. డబ్బాలో పడిపోయాను. బట్ ఐఎమ్ కీపింగ్ ఎ వెరీ పాజిటివ్ మైండ్ సెట్ దట్ ఇట్స్ ఓకే, తగ్గిపోతుంది. ఒక్క 1 week 10 రోజులు మంచిగా రెస్ట్ తీసుకుని ఐస్ పెట్టుకుని కొంచెం హీట్ పెట్టుకుని మెడిసిన్స్ వేసుకుంటే తగ్గిపోవాలి. బికాస్ బోన్ అనేది ఏమి క్రాక్ అవ్వలేదు, అంత మాత్రమే తెలుసు. కానీ ఇలాంటి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే పడిపోతామో ఈ దెబ్బలన్నీ తర్వాత చూపిస్తాయి. మా మమ్మీకి అలాగే చూపించినాయి. ఎప్పటికీ అప్పుడప్పుడు ఎంత షోల్డర్ పెయిన్ అది వస్తూ ఉంటుంది, కానీ మమ్మీ కూడా ఇలాగే పడిపోయింది అనమాట. సో ఇట్ లుక్స్ లైక్ ప్యాటర్న్స్ ఆర్ రిపీటింగ్ ఫ్రమ్ పేరెంట్స్. నాట్ ఓన్లీ జీన్స్, దెబ్బలు కూడా రిపీట్ అవుతాయా పేరెంట్స్ తోటి, ఏంటో అండి. బట్ యా, చాలా డిప్రెసింగ్ అనిపించింది అన్నమాట. ఎంత డిప్రెసింగ్ అనిపించిందండి నాకు. చిచ్చిగా ఒకటి అంటున్నాను. ఇంకా బికాస్ ఆఫ్ దాట్ I decided also to cancel Punarvi pop-up, which is 2 reasons ఉన్నాయి దానికి. ఒక రీజన్ ఇది, ఇంకొక రీజన్ కూడా ఉంది which I cannot tell you at this time, but that is also related to me, not with anybody else అనమాట. వేరే వల్ల కాదు, సేమ్ నా వల్లే. అసలు ఎంత ఎక్సైట్ అయ్యామో తెలుసా పాపప్ షో గురించి. నేను కొత్తగా హైరింగ్ చేశాను, ఎన్ని రీల్స్ కూడా క్రియేట్ చేసాం, లొకేషన్ అంతా ఫిక్స్ అయిపోయింది, డేట్ ఫిక్స్ అయిపోయింది, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసాము, ఒక డొనేషన్ డ్రైవ్ కూడా పెడదాం అనుకున్నాము. అలాంగ్ విత్ దాట్ లైక్ ఒక్కటి కాదనమాట, కొన్ని డేస్ వీక్స్ నుంచి మంచిగా ప్లానింగ్ చేసేది, కొన్ని రీజన్స్ వల్ల అది అవ్వలేదు. ఎంత అమేజింగ్గా కొన్ని అనుకుంటాం కదా లైఫ్లో, కానీ అది అవ్వదు. ఎందుకో దాని వెనకాల కూడా ఒక మంచి రీజన్ ఉంటుంది. అది అవ్వాలి కాబట్టి అవుతుంది అనే మనస్తత్వంతో ఉంటాను నేను. సో అంత ఎక్కువ కూడా వరీ అవ్వట్లేదు, కానీ డిసప్పాయింట్మెంట్ అయితే డెఫినెట్గా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ సాడ్ దట్ ఇట్ డెంట్ హ్యాపెన్. సో ఈ డిసప్పాయింట్మెంట్ కొంచెం తగ్గించడానికి ఇంకొన్ని కొత్తగా, అంటే ఒక పాపప్ షో కాకుండా, లొకేషన్ స్పెసిఫిక్ కాకుండా ఆన్లైనే ఇంకొన్ని కొత్తవి చేద్దాం అనుకుంటున్నాము. అందులో ఒక చేంజ్ ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు లెహెంగా, శారీస్, కిడ్స్ ఎథ్నిక్ వేర్ చాలా చూసే ఉంటారు పునర్వీలో. ఇప్పుడు మేము మంచి ఫ్రాక్స్, మంచి కార్డ్ సెట్స్, చుడీదార్స్, లైక్ దోస్ క్లాసీ చుడీదార్స్, రోజు ఓవర్గా వాడేసే బట్టలు కాదండి, జెంటిల్గా యూస్ చేసిన కార్డ్ సెట్స్, సల్వార్స్ లాంటివి కూడా యూ కెన్ స్టార్ట్ అప్లోడింగ్ టు పునర్వీ వెబ్సైట్. బికాస్ ఈ మధ్య అది బాగా ఎక్కువ వాడుతున్నారు. అవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి బయట. సో 50% ఆఫ్ పెట్టి మీరు అవి కూడా సేల్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాము. చెన్నై వెళ్తున్నాను. సో పెళ్ళికి వెళ్దామంటే మొత్తం
మొత్తం నా సరంజామా అంతా బయట తీస్తారనమాట. నా బ్యాంగిల్స్, జ్యువెలరీ అంతా తీసాను. పిల్లలేమో నెయిల్ పాలిష్ కావాలి అంటూ ఉన్నారు. వీళ్ళకి ఎంత ఇష్టమో నెయిల్ పాలిష్. నేను సంవత్సరానికి ఒక 3-4 సార్లు వేస్తాను అంతే. ఒక్కరోజు వేసాను, నెక్స్ట్ డే మళ్ళీ తీసేసాను అనమాట. బికాస్ స్కూల్లో అలౌ చేయరు కదా నెయిల్ పాలిష్. సో ఫుల్ హ్యాపీ అయిపోయారు. శ్రీనికతో కూడా ఒకరోజు అలా కొంచెం షాపింగ్ వెళ్ళాను అనమాట. దానికి నైట్ డ్రెస్ ఎక్కడ అని అడిగారు. ఇన్ స్టైల్లో తీసుకున్నానండి నేను ఈ నైట్ సూట్ దానికి. అండ్ నాట్ ఓన్లీ నైట్ సూట్, బయటికి వెళ్ళటానికి కూడా బాగానే ఉంటుంది అని నాకు అనిపించింది. అండ్ అదర్ ప్లేస్ ఐ బై హర్ ఫ్రాక్స్ ఇస్ ఫ్రాక్ వాలా అనేది అన్ని మాల్స్లోని కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా రీజనబుల్ ఉంటాయి ప్రైజెస్. ప్యూర్ కాటన్ ఉంటుంది, బాగా మన్నుతాయి. అండ్ దట్ ఈస్ వై ఐ లైక్ దట్ ప్లేస్. సరే, ఇప్పుడైతే డాడీ మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు ఎయిర్పోర్ట్కి. గణేష్ ఆల్రెడీ చెన్నై వెళ్ళిపోయారు ఒక 3-4 డేస్ బ్యాక్. నేను పిల్లలం అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మీరు టాపిక్ చూసారు కదా, థంబ్నెయిల్ టైటిల్ చాలా భారీగా అనిపిస్తుందా? సో దాని గురించి ఇప్పుడు నాకు మీతోటి మాట్లాడాలి ఉంది. అది కూడా ఎందుకంటే నేను ఎంతమంది అమ్మాయిలు మామ్స్ తోటి మాట్లాడుతున్నాను యాజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ కోచింగ్. అండ్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఐ ఫెల్ట్ ఐ షుడ్ అడ్రస్. బికాస్ ఓకే, పెళ్ళికి వెళ్ళాము, ఇక్కడ ఎక్కాము, అది చేసాము, ఇది వేసుకున్నాను, ఇది ఒక్కటే కాకుండా కొంచెం ఇది కూడా చెప్దాము. బికాస్ దానికోసమే కదా నా కంటెంట్ అనేది ఎంతోమంది చూస్తారని ఈరోజు నేనైతే ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్లీ, కిడ్స్ ఆర్ అడోరబుల్, క్యూటీ పైస్. వాళ్ళతోటి ఎంత ఉన్నా సరే తరగని ప్రేమ మనకి తరగదు, పెరుగుతూనే ఉంటుంది. దట్స్ వాట్ ఐ మెంట్. సో ఆ విషయాన్ని పక్కన పెడితే లెట్స్ బీ రియల్ నౌ. వాళ్ళని హ్యాండిల్ చేయటం, వాళ్ళని పేరెంటింగ్ చేయటము పాత రోజుల్లో అంత ఈజీ కాదండి. సో ఒకవేళ మీరు అమ్మ అవుదాము, ఒక పేరెంట్ అవుదాము, ఫస్ట్ టైం అవనివ్వండి, సెకండ్ టైం అవనివ్వండి, ప్లీజ్ రిమెంబర్ దీస్ 5 things. Very important. Be financially prepared or at least have some savings. చూడండి, నువ్వు చూసుకో అమ్మా, నేనున్నాను, నీకేం కావాలంటే నేను ఇస్తాను అనే హస్బెండ్స్ దొరకటం మహా అయితే 10-20% అమ్మాయిలకి దొరుకుతారు. రిమైనింగ్ అందరూ కూడా నువ్వు ఇది చూసుకో, నేను ఆఫీస్ పని చేసుకుంటాను, ఇది నీ పని, అది నా పని, ఎందుకు ఈ మాత్రం కూడా చేయలేవా, రోజంతా ఇంట్లోనే ఉంటున్నావు కదా, పిల్లల్ని చూసుకోవటం అనేది నీ బాధ్యత, అలాగే అంటారు. అండ్ ఇక్కడ వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను, నార్ ఐ వాంట్ టు జడ్జ్ దెమ్, బికాస్ దిస్ ఈస్ ఓన్లీ అబౌట్ ఉమెన్. మన గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళ సోషల్ కండిషనింగ్ అలా అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ సొసైటీ, వాళ్ళ పేరెంటింగ్ వల్ల వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఉండిపోవచ్చు. సో ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేయకుండా మనకి మనమే ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ మీరు వర్క్ చేస్తున్నారు, మీరు కొంచెం ఏదైనా స్లో డౌన్ అవుదాం అనుకుంటున్నారా, అసలు ఒక బేబీని మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారా? సపోజ్ మీరు ఇంట్లో ఒక హెల్పర్ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ హాస్పిటల్ విజిట్స్, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ డైపర్స్, వాళ్ళ క్లోత్స్, ఫ్యూచర్లో వాళ్ళ స్కూల్ ఎక్స్పెన్సెస్. అండ్ సెకండ్ థింగ్, యాక్చువల్లీ దిస్ షుడ్ బీ ద ఫస్ట్ పాయింట్, నోయింగ్ వై. అసలు మీకు ఎందుకు పిల్లలు కనాలనుకుంటున్నారు? సోషల్ ప్రెషరా, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్సా, లేకపోతే జెన్యున్గా మీకు కావాలా? బికాస్ ఒక్కసారి మీరు వై అన్నదాన్ని అర్థం చేసుకుంటే అదొక బర్డన్లా అనిపించదు, జాయ్గా అనిపిస్తుంది. అండ్ నెవర్ అజ్యూమ్ దట్ ఇంకొకరు మన పిల్లల్ని రేస్ చేస్తారని. బికాస్ ఈవెన్ ఇఫ్ ఎల్డర్స్ కమ్, సమ్టైమ్స్ రావచ్చు, సమ్టైమ్స్ రాకపోవచ్చు, మేము చూసుకుంటాం కదా అన్న మాటలు ఇస్ నాట్ గోయింగ్ టు వర్కౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్. హెల్త్ వల్ల, డిస్టెన్స్ వల్ల, పర్సనల్ లిమిటేషన్స్ వల్ల. ఇంకా మీరు అబ్రాడ్లో ఉంటే ఇంకా అంతే సంగతులు. డైపర్ వేయటం ఎలా కూడా నాకు అర్థం కాలేదనమాట. సెకండ్ టైం అడిగితే నర్స్కి చిరాకు వచ్చేసింది నా మీద. సో దే సో మచ్ యూ హ్యావ్ టు, బేబీని ఎలా హోల్డ్ చేయాలి, అసలు ఫీడింగ్ కష్టాలు, ఇలా చాలా ఉంటాయండి. సో ఇదంతా కూడా వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్, అండర్స్టాండ్ ద వై. బికాస్ మీరు అనుకున్నంత జాయ్ఫుల్గా కూడా ఉండదు, చాలా కష్టం కూడా పడాలి పిల్లల విషయంలో. అండ్ నెంబర్ 3 is be physically and mentally strong, both you and your partner. పేరెంటింగ్ అంటే ఏదో వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి మనం రిలాక్స్ అయ్యే పని కాదు. యూ హ్యావ్ టు బీ ప్రెజెంట్, ఎమోషనలీ అవైలబుల్, ఎనర్జెటిక్ అండ్ ఇన్వాల్వ్, బోత్ యూ అండ్ యువర్ హస్బెండ్. మన పేరెంట్స్ నుంచి కొన్ని పేరెంటింగ్ స్టైల్స్ మనం నేర్చుకుంటాం, కానీ సమ్ టైమ్స్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ మన ఎమోషన్స్ని మనం రెగ్యులేట్ చేసుకోలేకపోతే, ఇఫ్ యూఆర్ అండర్ గోయింగ్ స్ట్రెస్, యాంగర్, తెలియని బాధ, ఇవన్నీ గనక ఉంటే ముందు వర్క్ ఆన్ దాట్, హీల్ యువర్ సెల్ఫ్. బికాస్ ఒకసారి కిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మన పేషెంట్స్ని రకరకాలుగా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఒక అన్రిజాల్వ్డ్ ట్రిగర్ పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట. ఆ బిహేవియర్ అంతా మనం మళ్ళీ పిల్లల మీద చూపిస్తాము. అండ్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కిడ్స్. సో ప్లీజ్ హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ బీ ఎమోషనలీ
ఫిజికలీ మెంటలీ స్ట్రాంగ్. మాటల్లోనే మండపానికి ఇక్కడ చేరుకున్నాం అనమాట. చెన్నైలో వాళ్ళే మండపం దగ్గరే ఒక రూమ్ ఇచ్చారు. అండ్ అత్తయ్యకి చాతుర్మాసం స్టార్ట్ అయిపోయింది. సో మఠానికి వెళ్ళి శంకు చక్రాలు వేయించుకున్నారు అనమాట చేతులకి. అదే చూపిస్తున్నారు. సో ఇన్ని రోజులు ఫుడ్ ఎంజాయ్ చేశారు, ఇంకా రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయిపోతాయి అనమాట అత్తయ్యకి. నెక్స్ట్ 4 months మేమైతే మంచిగా రాగానే ఫుడ్ కూర్చుని ఆ తర్వాత రెడీ అవటం అయితే స్టార్ట్ అయిపోయాము. నౌ ఎస్ అండి, వైల్ ఐ గెట్ రెడీ, లెట్ మీ టెల్ యూ ద 4th point, very very important. Don't have a baby to fix a రిలేషన్షిప్. ఒకవేళ మీ పార్ట్నర్ తోటి మీ రిలేషన్షిప్ బాగాలేదు, మీ పార్ట్నర్ మీకు నచ్చలేదు, యువర్ పార్ట్నర్ ఇస్ అబ్యూజింగ్ యూ ఎమోషనలీ, ఫిజికలీ, వేరే అఫైర్స్ ఉన్నాయి, లేదా మీ మాటే వినట్లేదు, మీతోటి మంచి రిలేషన్షిప్పే మెయింటైన్ చేయట్లేదు, మీతో టైం స్పెండ్ చేయట్లేదు, be it whatever the reason, do not ever think ఒక చైల్డ్ వస్తే మీ రిలేషన్షిప్ బాగా అయిపోతుందని. టెంపరీగా బేబీ మళ్ళీ డిస్ట్రాక్ట్ చేయొచ్చు, కానీ ఆ క్రాక్స్ అనేది ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ అపియర్ అయ్యి ఇంకా థిక్ అయిపోతూ ఉంటాయి. అండ్ నో చైల్డ్ షుడ్ క్యారీ ద వెయిట్ ఆఫ్ బీయింగ్ యోర్ ఎమోషనల్ గ్లూ. ప్లీజ్ రిమెంబర్ అండి, హ్యావ్ ఎ చైల్డ్ ఓన్లీ ఇఫ్ యోర్ రిలేషన్షిప్ ఇస్ హెల్దీ ఇనఫ్ టు హ్యాండిల్ ద స్ట్రామ్ టుగెదర్. స్ట్రామ్ అని ఎందుకన్నానంటే పిల్లలు ఆర్ దట్ మచ్ వెయిట్. మనం ఇంకా సెకండ్ అయిపోతాం అనమాట. వాళ్ళే ఫస్ట్ వస్తారు, వాళ్ళ డిమాండ్సే ముందుంటాయి. వాళ్ళ స్లీప్, వాళ్ళ కెరియర్, వాళ్ళ హాబీస్, వాళ్ళ స్కూల్స్, వాళ్ళ స్కెడ్యూల్. we just have to put those little beautiful tiny humans first and మనం సెకండ్ ప్లేస్కి వచ్చేస్తాము. అండ్ అది తప్పేం కాదండి, దట్స్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. బికాస్ చెప్పాను కదా, ఒక జాయ్గా చేసేది బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అదే మన పార్ట్నర్ తోటి మనకి తగాదాలు అయ్యి దెబ్బలాడుకుంటా ఉంటే బర్డెన్ మనకి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇఫ్ యూ రియలీ లవ్ టు హ్యావ్ కిడ్స్, గో సేవ్ యువర్ ఎగ్స్. ఒక ఫర్టిలిటీ క్లినిక్ వెళ్ళండి, ఎగ్ సేవ్ చేసుకోండి. ఫ్యూచర్లో యూ కెన్ హ్యావ్ కిడ్స్ ఇఫ్ యూ వాంట్. సో please don't get pressurized by society or parents to have kids to fix your relationships. And finally, remember, you matter too. ఆ పాయింట్ గురించి మాట్లాడే ముందు మనం డ్రెస్అప్ అయిపోయాం ఇక్కడ. సో ఫస్ట్ చూపించేసుకోవాలి కదా. ఇషితాకి చూడండి లేయరింగ్ చేశాను. నాకు ఈ మధ్య లేయరింగ్ ఎంత నచ్చుతుందంటే, వెన్ యూ మన దగ్గర ఉన్న ఏ కాంబినేషన్ అయినా 2 layers వేసి చూసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను వేసుకున్న నెక్లెస్ మొన్న వీడియోలోనే చూపించాను కదా, శ్రీనిక వేసుకుందని, కంటే మోడల్. ఈ నెక్లెస్ చూసి నాకు ఈ అవుట్ఫిట్ గుర్తొచ్చింది. దిస్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్ సెట్ ఇస్ ఫ్రమ్ ద పేజ్ శ్రావణం. అండ్ ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇస్ అగైన్ అన్ ఓల్డ్ అవుట్ఫిట్, వన్ ఆఫ్ మై వెరీ గుడ్ కలెక్షన్. క్రియేటర్ వరల్డ్లో ఉన్నప్పుడు, సోషల్ మీడియాలో ఉన్నప్పుడు రిపీట్ చేయాలంటే మళ్ళీ చూస్తారా లేదా, జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉండదు అని ఒక భయం ఉంటుందన్నమాట. డెఫినెట్లీ అగ్రీ, బట్ ఐ ట్రై టు రిపీట్ అండి. 2-3 times అయినా మంచిగా ఇలాంటి కొంచెం హై అండ్ ఎథ్నిక్ క్లోత్స్ నేనైతే బాగానే రిపీట్ చేస్తాను. ఇషిత తన బర్త్డే డ్రెస్ వేసుకుంది ఇక్కడ. అసలు ఇలా రెడీ అవటం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత మర్చిపోతారు, ఇది రెడీ అవ్వటమే మానేస్తారు. సో నౌ కమ్స్ ద 5th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, యూ మ్యాటర్ టు. మదర్హుడ్ అంటే మనల్ని మనం మర్చిపోవటం కాదు. ఎంత కష్టమైనా సరే లెగిసి అలా మంచిగా ఒక చీర కట్టుకుని, ఒక మంచి జ్యువెలరీ పెట్టుకుని, కాస్త ఫేస్ రెడీ చేసుకుని, పోస్ట్ పార్టమ్ మసాజెస్ ఉంటాయి కదా, అలాంటి మసాజెస్కి వెళ్ళండి. బికాస్ మదర్హుడ్ అనేది ఇట్ షుడ్ నాట్ ఇరేజ్ యోర్ ఐడెంటిటీ. ఒకవేళ మీకు బేసిక్ హెల్ప్ కూడా ఎవరు చేయట్లేదు, రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, మీకు ఎలా కావాలో అలా పేరెంటింగ్ చేయనివ్వటం లేదు, డామినేట్ చేస్తున్నారు, అబ్యూస్ చేస్తున్నారు, మీ మాటకి వాల్యూ రెస్పెక్ట్ లేదు అంటే ప్లీజ్ థింక్ అగైన్ అబౌట్ హ్యావింగ్ కిడ్స్. ఏరుకోరి కష్టాలు తెచ్చుకోవద్దు. కొద్దిగా మనీ సేవ్ చేసుకుని, లేదా బీ స్మార్ట్, హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ హస్బెండ్, మాట్లాడండి, ఆ తర్వాత హ్యావ్ కిడ్స్. ఇంకొకరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం కంటే మనం ఒక హెల్పర్ని హైర్ చేసుకుని ఒక రొటీన్ ఫాలో అవుతే పేరెంటింగ్ అనేది ప్రశాంతంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. కిడ్స్కి ఏమున్నా లేకపోయినా పర్వాలేదండి, దే ఓన్లీ నీడ్ వన్ థింగ్. అదేంటో తెలుసా? అ హ్యాపీ మామ్, హ్యాపీ పేరెంట్స్. దిస్ అప్లైస్ టు సెకండ్ కిడ్ ఆల్సో. ఇట్స్ ఓకే టు గివ్ యువర్ చైల్డ్ ఎ హ్యాపీ హెల్దీ మామ్, పేరెంట్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సిబ్లింగ్. 6 years బ్యాక్ చూశారు మామయ్య సైడ్లో అందరూ రిలేటివ్స్ ఇషితాని బేబీగా ఉన్నప్పుడు చూశారు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు. మామయ్యకి 4 brothers, 1 sister అనమాట. సో మళ్ళీ అందరినీ చూడాలి, అందరినీ కలవాలి అన్న ఉద్దేశంతో కూడా ఆ రోజు అక్కడికి వచ్చాము. సో ఇషితాని, శ్రీనిక అప్పటికి బాగా చిన్నది అనుకుంటప్పుడు లాస్ట్ టైం వాళ్ళు చూసినప్పుడు. సో ఇషితానే అందరూ చాలాసేపు పలకరిస్తూ ఉన్నారు. వెళ్ళగానే రిసెప్షన్ పార్టీ అయ్యింది. షీ ఈజ్
మామయ్యాస్ ఓన్లీ సిస్టర్ అనమాట. ఈవిడ న్యూజెర్సీలో ఉంటారు. సో అక్కడి నుంచి పెళ్లి కోసం అయితే వచ్చారు. సో సో వెరీ సింపుల్ స్వీట్ పార్టీ అనమాట, ఎంగేజ్మెంట్ పార్టీ. కిడ్స్కి ఎక్కువ కజిన్స్ లేరు అనమాట. నెక్స్ట్ డే పెళ్ళికి కొంతమంది కజిన్స్ వచ్చారు, ఎంజాయ్ చేశారు. కానీ ఆ రోజు పెద్దగా వాళ్ళకి కజిన్స్ ఎక్కువ లేకపోయేసరికి కొంచెం బోర్ అయ్యారు. డ్యాన్స్ చేయమంటే ఫుల్ సిగ్గుపడిపోయింది. అండ్ షీ ఈజ్ ద బ్రైడ్ ఎంజాయింగ్ హర్ బిగ్ డే. మేము ఎంజాయ్ చేస్తామండి, ఫుడ్డే కదా. నాకు ఎంత ఇష్టమో, ఎన్ని వెరైటీస్ సర్వ్ చేస్తారో కన్నడ ఫ్యామిలీలో. అసలు పెళ్ళంటే మా పెళ్ళి ఎవరైతే చేశారో, మా పెళ్ళికి ఎవరైతే ఫుడ్ సర్వ్ చేశారో సేమ్ అదే అనమాట. వాళ్ళే వచ్చారు మళ్ళీ. ఒకటే ఆకులో పెళ్ళి కొడుకి పెళ్ళి కూతురికి పెడతారు. అని చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఇదంతా శుభ్రంగా తిని ఇంకొన్ని క్యాలరీస్ బాగా పెంచుకుని గణేష్ నేను ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు కొంచెం డైటింగ్ చేస్తున్నాం అనమాట. ఫుడ్ తగ్గిస్తున్నాం. ఒక పక్క నుంచి షోల్డర్ కూడా ఇరిగింది కదా, సో దానివల్ల వర్కౌట్ చేయలేను కొన్ని రోజులు. సో ఫుడ్డే తగ్గించాలి. సో నేను ఏం తింటున్నాను అదే కొన్ని స్టోరీస్ కూడా పెడతా ఉంటాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి. మోటివేషన్ అనమాట, అకౌంటబిలిటీ కోసం పెడుతున్నాను. సో యా అండి, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. రేపు పెళ్లి వీడియో. సో పెళ్లి వీడియోలో మళ్ళీ వెంటనే నేను ఆ వీడియో కూడా ఈ వీకెండే పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఎ కామెంట్, లీవ్ ఎ లైక్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఇక్కడ చూసారా మామిడికాయలో ఐస్ క్రీమ్ పెట్టారు, మ్యాంగో ఐస్ క్రీము మామిడికాయలో పెట్టారు, పానీయం అనమాట. ఎనీవేస్ చాలు ఇంకా ఫుడ్ గురించి. చలో బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.